రావాలి. పేగనిజం అనేది ప్రాచీన దేవతల ఆరాధన. దాని అర్థం అన్ని రకాల ప్రాచీన దేవతలని. డాక్టర్ క్యారల్ క్యూసెక్ సిడ్నీ విశ్వవిద్యాలయంలో మత అధ్యయనాలపై బోధనలు చేస్తుంటారు. దీనిని ఒక దురాచారంగా పరిగణిస్తారు. నా ఉద్దేశంలో యూరోపియన్ చరిత్ర ప్రకారం క్రైస్తవం దీనిని ఎప్పుడూ వ్యతిరేకిస్తూ వచ్చింది. కాలక్రమంలో భారీ స్థాయిలో దాన్ని నిర్మూలించింది. తెరిచిన హృదయంతో రాకపోతే ఎవరిని ఉండనివ్వకూడదు. బహుదేవతారాధనలో అనుసరించే తాంత్రిక విద్యలను చర్చ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సైతాన్ పూజలను, బలులకు సంబంధించిన వదంతులను తేలిక కొట్టిపారేయలేవు. పేగలకు దెయ్యాల ఆరాధన కాదు, ఎందుకంటే మేము దెయ్యాలను నమ్మం. నగర శివార్లలో పూర్తిగా పెడత్రోవ పట్టిన సైతాను ఆవాహన, తాంత్రిక విద్యలకు సంబంధించిన ఎన్నో చిత్రాలు ఉన్నాయి. చక్కని సాధారణమైన పేగన్ విధానాలు శివార్లతో తక్కువగా కనిపిస్తాయి. పౌర్ణమి రోజు మధ్యాహ్నం తంతు పూర్తయిన తర్వాత రేచల్ సిజిల్ అనే తాంత్రిక సూత్రాన్ని తయారు చేస్తుంది. సిజిల్ ఒక మంత్రశక్తిలా పనిచేస్తుంది. ఇది వ్యక్తిగత మంత్రం. ఆమె జాగ్రత్తగా కోరికలను రాస్తోంది. నాకు మరింత నిగ్రహం, మనశ్శాంతి, సామరస్యం కావాలి. ఒకసారి కన్నా ఎక్కువగా కనిపించే అక్షరాలను రేచల్ తీసేస్తోంది. ఆమె ఇప్పుడు మిగిలిన అక్షరాలను బంగారు కాగితంపై నుండే వలయంలోకి కాపీ చేస్తోంది. ఇప్పుడు ఈ మంత్రం తంతుకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత మేము దీనిని మా ఆత్మశక్తితో శక్తివంతం చేస్తాం. మేము దీనిని మా శరీరాలకు దగ్గరగా ఉంచుతాం. కొందరు వీటిని తమ తలదిండ్ల కింద ఉంచుకుంటారు. తంతులో ఈ కాగితాన్ని కాల్చినప్పుడు ఈ మంత్రశక్తి వెలువడుతుందని తాంత్రికులు విశ్వసిస్తారు. ఈ తంతు ద్వారా బలమైన శక్తి క్షేత్రాలను సృష్టించి తద్వారా వ్యక్తులు అన్నిటినీ ప్రభావితం చేసేలా చూస్తారు. ఎవరైనా పేగంతో ఈనాడు మనం ఇంద్రజాలం గురించి చర్చిస్తే తాము హ్యాట్లలోంచి కుందేళ్లను సృష్టించే తరహా ఇంద్రజాలం గురించి మాట్లాడడం లేదని వారు తరచుగా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా దేవత లేక దేవుని శక్తిని ఆవాహన చేయడం గురించి మాట్లాడుతుంటారు. మర్మమైన శక్తిగా రేచల్ చెప్తున్నది శక్తివంతమైంది, కొన్నిసార్లు భయానకమైంది. ఒక పెద్ద కుండలో తుఫాను సృష్టించినప్పుడు